హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను జొన్న పిండితోటి అంబలి చేస్తున్నాను. ఏంటంటే అప్పుడు వెనుకట మా అమ్మమ్మ, తాత, నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇది. సో ఏంటంటే కుండలో నైటే నేను జొన్న పిండి నానబెట్టాను, ఇంత చింతపండు వేసి. సో మార్నింగ్ పొద్దున్నే అది నేను తీసి కాగబెడుతున్నా గ్యాస్ పైన. అది కట్టెల పొయ్యి మీద ఇంకా బాగుంటుంది, కానీ మనకు అలాంటి అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ పైన నేను దాన్ని కాగబెట్టేస్తున్నాను. దాన్ని జస్ట్ ఒక 20 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. తగినంత వాటర్, ఉప్పు, మన దొడ్డుప్పు అది వేసేయాలి. దాంట్లో 2 గ్లాస్ 3 గ్లాసు వాటర్ వేయాలి. ఎందుకంటే మనకు లూజ్గా కావాలంటే లూజ్గా తయారవుతుంది, కొంచెం చిక్కగా ఉంటే చిక్కగా కావాలంటే అట్లా. అంటే దానికి తగినంత మీరు ఒక 2-3 గ్లాస్ వేసుకోవచ్చు. దాన్ని కలుపుతూ ఉండాలి. నేను దానికి తోడుగా కారం మస్తు ఉంటుంది. నాకుతూ ఈ కారము నాకుతూ అది తాగితే సూపర్ ఉంటుంది. నేను దీనికి తోడు ఎల్లిపాయ కారం, చాలా హెల్తీ ఎల్లిపాయ కారం, మనకు చాలా బలం అన్నమాట. సో అందుకనే ఈ ఎల్లిగడ్డలు ఒక 5, కొంచెం మిరపకాయ పౌడర్, కొంచెం దొడ్డుప్పు, ఈ 3 వేసి మిక్సీ చేస్తాను. దీంతో ఈ చట్నీ, ఈ పచ్చడి నేను తయారు చేసుకున్న తర్వాత ఇది ఆ అంబలి 2 మిక్స్ చేసుకుంటాను. చూడండి, దొడ్డుప్పు మంచిది హెల్త్కి. మెత్తగా దంచుకోవాలి. చూడు, 2 గ్లాస్. ఇది నా ఫ్రెండ్కి ఇస్తాను. 1 గ్లాస్, 1 కప్ నేను తీసుకుంటా. ఈ కప్పులో వేసుకొని నేను తీసుకుంటాను అన్నమాట. ఎలా అంటే ఇలా తాగాలి. అది వెనకట అంటే మట్టి చిప్పలో తాగేవాళ్ళు, కానీ అన్నీ మనకు మట్టివి దొరకాలంటే అవైలబుల్ లేవు కదా. చూడండి, తాగుతూ ఈ ఎల్లిపాయ కారం ఇట్లా నాకుతే ఎంత బాగుందో, సూపర్. అసలు చాలా హెల్తీ తెలుసా. ఈ ఎండకు, ఈ సమ్మర్లో మనం అవి తాగితే మనకు సల్వ అట, ఇవి చల్లదనం అనేది. సో మన ఒంటికి కూడా చాలా మంచిది. ఎందుకంటే అది జొన్న కాబట్టి, జొన్న పిండితో చేసిన మనము అంబలి చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నారండి. మళ్ళీ రిపీట్గా మరి పాత వంటలు తినుకుంటా మనం ఉంటేనే హెల్తీగా, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మనకి. సో మనము ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. వెనకటి ఫుడ్ ఏంటో మనం మళ్ళీ ఫాలో అవుతే మనం అలాగనే ఉంటాం. సో నేనైతే ట్రై చేస్తున్నా, మీరు చేయండి.